నమస్తే. నేను మీ జ్ఞాని. విజయనగరానికి 12 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న నెల్లిమర్ల గ్రామంలో రామతీర్థాలు అనే రాములవారి గుడి ఉందండి. దీని చరిత్ర 1000 సంవత్సరాల నాటిది. ఈ గుడి చరిత్ర. అయితే ఇది ఉత్తర ఆంధ్ర భద్రాచలంగా కూడా పిలువబడుతుంది. ఈ క్షేత్రం చంపకా నదీ తీరంలో ఉండడం మరో విశేషం. త్రేతాయుగంలో రాములవారు వనవాస సమయంలో ఇక్కడ కొంతకాలం గడిపారని, ద్వాపరయుగంలో పాండవులు వనవాస సమయంలో ఇక్కడ కొంతకాలం గడిపారని చారిత్రక, పౌరాణిక ఆనవాళ్లు కనిపిస్తున్నాయి, చెప్పబడుతున్నాయి. అప్పుడు పాండవులు శ్రీకృష్ణ పరమాత్మని వాళ్ళు ఉన్న ప్రదేశానికి రమ్మని వేడుకోగా శ్రీకృష్ణుడు చాలా సున్నితంగా తిరస్కరించి తన త్రేతాయుగం నాటి అవతారమైన రాములవారి విగ్రహాలను వాళ్ళకిచ్చి సాక్షాత్ నేనే అనుకోమని చెప్పడంతో వాళ్ళ ఆ విగ్రహాలని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలుపెట్టారటండి. అలా కొన్నాళ్ల పాటు వాళ్ళు ఉన్నన్నాళ్ళు అద్భుతంగా పూజలు గావించి వాళ్ళకి అజ్ఞాతవాస సమయానికల్లా వేదగర్భుడు అనే వైశ్యునికి ఆ విగ్రహాలను అప్పగించి పూజా పునస్కారం భక్తి నియమనిష్టలతో చేయమని చెప్పి అక్కడి నుంచి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయారండి. ఈ వేదగర్భుడు ఎంతో అద్భుతంగా రాముల వారిని భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా వారి వంశస్థులు వంశ పరంపర అద్భుతంగా రాముల వారిని పూజించడం మొదలుపెట్టారు. కానీ 6వ శతాబ్దానికి బౌద్ధ మతస్థులు అక్కడ దగ్గరలో చాలా 6వ శతాబ్దంలో ఎక్కువగా ఉండడంతో వాళ్ళు విగ్రహారాధనకి విరుద్ధం కాబట్టి ఈ వంశస్థులందరూ రాముల వారు ఏమైపోతారో అన్న భయంతో భూగర్భంలో దాచిపెట్టి ఆ ఊరి నుండి వలస వెళ్ళిపోయారటండి. ఆ తరువాత మళ్ళీ 16వ శతాబ్దం నాటి కాలంలో అంటే విజయనగరపు మహారాజుల వారు, అప్పుడు సీతారామచంద్ర మహారాజుల వారు సమయంలో నెల్లిమర్లకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమిలి అనే ప్రదేశంలో ఒక అవ్వకి రాముడు లక్ష్మణుడు దర్శనమిచ్చి ఈ కుండంలో మేము ఉన్నామని ఆ ప్రదేశాన్ని చూపించి రాజుగారికి చెప్పి గుడి కట్టించి పూజలు గావించమని చెప్పారట. అదే రోజు రాత్రి రాజుగారికి కల్లోకొచ్చి అక్కడ అవ్వకి చెప్పామని ఆ ప్రదేశం చెప్పామని అన్ని వివరాలు చెప్పి అంతర్ధానం అయ్యారట. రాజుగారు అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశంలో వెతికించగా రాముడు లక్ష్మణుడు సీతా విగ్రహాలు దొరికినాయండి. అవి తీసుకొని వచ్చి అద్భుతంగా గుడి కట్టించి మహా అద్భుతంగా ప్రతిష్ఠించారు. భీష్మ ఏకాదశి రోజు కట్టించి ఈ గుడికి 1200 ఎకరాలు మాగాని ఆ రాముల వారికి సమర్పించుకున్నారట. శ్రీరామ జయ రామ జయ జయ రామ.